ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లారా, మరి ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతారు ఇచ్చారు. అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. నిర్గమాకాండం 16వ అధ్యాయం 18వ వచనం ధ్యానించుకుందాం. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువ కూర్చుని వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఇక్కడ సందర్భం ఏంటయా అంటే, వారు పరలోకపు నుంచి కురుస్తున్న దేవదూతుల ఆహారమైన మన్నాని కూర్చుకుంటున్నారు. వారు ఎక్కువ కూర్చున్న వారికి మన్నా ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వారికి మన్నా తక్కువ కాలేదు, సరిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండేది. వారి యొక్క ఇంటి వారి భోజనానికి సరిగ్గా కూర్చుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారము అనేది ఆశీర్వాదం అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం అంటే ఏంటండి? ఆశీర్వాదం. ఆహారం అనేది ఆశీర్వాదం. ఆశీర్వాదం నిజమే. వారి ఇంటి వారి కొరకు వారు తమ తమ ఇంటి వారి కొరకు భోజనమును సరిగా కూర్చుకున్నది. అంటే ఆహారం అన్న భోజనం ఒకటే. ఈ భోజనం ఏంటి? భోజనం అనేది ఆహారం. ఆహారం అనేది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును కాదు. మనం ఆహారం అంటే ఈ ఆహారమే అనుకుంటామేమో, కానీ ఆహారము ఆశీర్వాదం అని అర్థం. ఆహారం అనగానే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఉంటే నువ్వు కడుపు నిండా తినగలవు. ఆశీర్వాదం ఉంటేనే ఆస్వాదించబడితేనే నువ్వు జీవించగలవు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి కొంచెము లోతుకు వెళ్దాం. ఆహారం. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆదికాండం 49:20లో మనం చూసినట్లయితే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఏముందండి? ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం ఉందంట. ఆషేరు యొక్క సమృద్ధి అందరికంటే ఎక్కువ ఆహారం అనే ఆశీర్వాదము ఆషేరు దగ్గర ఉంది. ఎలాంటిది అంటే, రాజులకు తగిన మధుర పదార్థములు అతని దగ్గర లభిస్తాయి. రాజులకు తగిన మధుర పదార్థములు అతడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం ప్రియులారా, అంటే రాజులు ఎంత మధురమై తింటారో, ఎలాంటి ఆహారం తింటారు? సామాన్యులు తిన్నట్లుగా తింటారా? కాదు కదా. అలాంటి ఆహారము, శ్రేష్టమైన ఆహారము, అత్యంత విలువ కలిగిన ఆహారము ఆషేరు నొద్దన ఉంది. అంటే ఆశీర్వాదం ఎక్కడుంది? ఆషేరు దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది గోత్రికుల్లో కూడా ఈ మాట ఎవరికి చెప్పలా. ఆషేరుకి మాత్రమే వచ్చింది ఈ వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున అబ్రహాము తన ఇంటి ముందర కూర్చొని ఉన్నాడు. అయితే ఒక 3 వ్యక్తులు దూరంగా వస్తూ చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. వాళ్ళు సాగిలపడ్డాడు. వాళ్ళని ఆహ్వానించాడు. తన ఇంటి దగ్గర ఆ చెట్టు కిందకు తీసుకుని వచ్చి, అయ్యా మీరు చాలా దూరం వెళ్తున్నారు, ఈ పక్కకు వెళ్తున్నారు కాబట్టి నేను ఆతిథ్యం ఇస్తాను, కొంచెం భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. లేదు మా దారి మేము వెళ్ళిపోతాం. లేదయ్యి
మీరు ఈ ప్రక్కగా వచ్చారు కాబట్టి కొంచెం తిని వెళ్ళండి అయ్యా అంటే, సరే కానీ అన్నారు. వాడిని అలా కూర్చోబెట్టాడు. ఈయన మంచి ఆహారం సిద్ధపరిచాడు. తీసుకొని వెళ్లి వారికి భోజనం చేశాడు. వారికి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత వారేం చేశారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఏం చేశాడండి? అబ్రహాము ఆహారము దేవునికి పెట్టి దేవుని ద్వారా వాగ్దానం పొందుకున్నాడు. హల్లెలూయా! అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చి తన ఇంటి వారి తన కుటుంబం అంతా కూడా వాగ్దానాన్ని పొందుకుంది. ఎంతటి వాగ్దానం అంటే అబ్రహాము మూలముగా అబ్రహాము ద్వారా అబ్రహాము యొక్క సంతానం మూలంగా సర్వ భూజనులు ఆశీర్వదించబడతారు అంత వాగ్దానం పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము సంతానం ఎలా ఉంటది అంటే ఆకాశ నక్షత్రాలాగా ఉంటది. నిత్యము ప్రకాశిస్తూనే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతటి వాగ్దానం, అంతటి ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటి అంటే అబ్రహాము ఆతిథ్యం తన ఇంట్లో చేర్చుకున్నాడు. యేసు ప్రభువారిని తన ఇంటికి తీసుకుని వచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన ఇంటి వారి రక్షణ కోసము ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను సిద్ధపరచుకున్నాడు. అంటే దేవుని మాట విని దేవునికి విధేయత చూపి అతను ఒక ఓడను సిద్ధపరచుకోవడమే కాదు, ఆ ఓడలో తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగాడు. ఆయన ఎవరు? దేవునికి మహిమ కలుగునుగాక. తన కుటుంబం అంతటిని రక్షించుకోవటమే కాదు, శ్రేష్టమైన ఆ ఆశీర్వాదం పొందుకున్నాడు. తన సంతానము కూడా విస్తరించి వ్యాపించి భూమిని నిండించి దాన్ని స్వతంత్రించుకొని దాన్ని అనుభవించండి అని శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! తన ఇంటి వారి రక్షణ కోసం ఆయన ఒక ఓడను కట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మన యాకోబు గారిని చూసినట్లయితే, ఇశ్రాయేలు అయిన యాకోబు గారిని చూస్తే ఆయన ఏం చేశాడు? ఆహారం పెట్టి తన తండ్రి నుంచి దీవెన పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆహారము తన తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళాడు. తన తండ్రి ఏం చేశాడు? ఆహారం తిన్నాడు. తిన్న తర్వాత కుమారుని మనస్ఫూర్తిగా దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అది చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, ఇరవై 25 27 చూడమ్మా, 27 25 చూడు. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్మనెను. అంటే ఇస్సాకు ఏం చేశాడు అంటే యాకోబు వెళ్ళి నేను ఏశాబుని వచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏశాబుని వచ్చాను అన్నాడు. వచ్చినప్పుడు సరే నాయన లోపలికి రా అన్నాడు. అనంగానే ఇదిగో నువ్వు సిద్ధపరిచిన ఆహారం తీసుకుని వచ్చానంటే ఆహారం నా దగ్గర తీసుకుని రా, నేను భోజనం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అని చెప్పి ఆయన ఏం చేశాడు? తిన్నాడు. తిని తృప్తి చెందాడు. తన తండ్రి తిని తృప్తి చెందిన తర్వాత తన కుమారుని మనస్ఫూర్తిగా దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే తన తండ్రికి ఆహారం ఇచ్చి అతను ఏం పొందుకున్నాడు? దీవెన పొందుకున్నాడు. ఇప్పుడు మనం ముగ్గురిని చూసాం. ఒకటి అబ్రహాముని చూసాం, రెండోది నోవాహుని చూసాం, మూడోది యాకోబుని చూసాం. వీరందరూ కూడా ఏం చేశారంటే తన ఇంటి వారి కోసం వారు ఆశీర్వాదమే కానీ, వాగ్దానమే కానీ, దీవెనే కానీ ఏం చేశారు? సంపాదించుకున్నారు, పొందుకున్నారు. తన ఇంటి వారి కోసం అంటే తన పిల్లల కోసం.
తన పిల్లల కోసం ఇవన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు. దేవుని నుంచి వచ్చే ఆ ఈవీలు సమకూర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కొర్నేలి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 24వ వచనంలో మనం కొర్నేలిని చూసినట్లయితే, కొర్నేలి ఏం చేశాడు? దేవుని యొక్క భయభక్తులు కలిగి నిత్యము దేవునికి ప్రార్థన చేస్తుండేవాడు. దేవునికి మహిమ కలుగాక. ఈయన ప్రార్థన చేసినవాడు, నిత్యం ప్రార్థన చేసేవాడు. అంతేకాదు, ఈయన చేసిన పని ఏంటి అంటే, ఈయన ప్రార్థన చేస్తుండే పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి, ఇదిగో పేతురు, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని కొర్నేలితో చెప్పింది దేవదూత వచ్చి. దేవునికి మహిమ కలుగుగాక. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరుకున్నాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చేరుకున్నాయండి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుకున్నాయి అని చెప్పి, ఇదిగో నీవు పలానా చోట పేతురు గారు ఉన్నారు, వాడిని తీసుకురా అని చెప్పి కబురు పంపించు అంటే పేతురు గారు వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళే వాళ్ళకి, ఆయన ఇంటికి కొర్నేలి ఇంటి దగ్గర ఎవరెవరు ఉన్నారు? కొర్నేలి ఇంటి దగ్గర ఎవరున్నారంటే తన బంధువులు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు, తన ఇంటి వారందరూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తన బంధువులు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు, తన ఇంటి వారందరూ కూడా అందరిని సమకూర్చుకున్నారు. అందరిని సమకూర్చుకొని వారందరూ కూడా రక్షణ పొందేటట్లుగా ఈయన రక్షణను పొందుకున్నాడు. ఈయన ఒక్కడే కాదు పొందుకున్నది, ప్రార్థన ద్వారా వీళ్ళందరినీ కూడా రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన ఇంటి వారందరినీ కూడా ఈయన రక్షించుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇప్పుడు మనము చూసినవన్నీ కూడా తన ఇంటి వారి కోసము, తన ఇంటి వారంటే తన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా వీరేం చేశారో ఆ ఈవులను సంపాదించి పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన 2వ సమూయేలు 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం ధ్యానించుకుందాం. 6వ అధ్యాయం 11, 12 వచనాలు. యెహోవా మందసము 3 నెలలు ఇత్తీయుడగు ఓబేదేము ఇంట్లో ఉండగా, యెహోవా ఓబేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండుట వలన ఓబేదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దాని అంతటిని దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఓబేదోము ఇంటికి దేవుని మందసము చేర్చబడింది. అయితే ఆ మందసము ఎలా ఆయన ఇంటికి వెళ్ళిందయా అంటే, దావీదు అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి మందసం తీసుకొని వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ మందసం పట్టుకోబోయి చనిపోయాడు. చనిపోగానే ఏం చేశారంటే అందరూ భయపడిపోయారు. దావీదు కూడా అలాగే భయపడిపోయి ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన ఏం చేశాడు, పక్కన ఓబేదోము ఉంది కాబట్టి ఆ ఓబేదోము ఇంటికి ఆ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఎవరు వాళ్ళు ఇశ్రాయేలీయులు పెద్దలు అందరూ కూడా ఏమైపోయారు, ఎటువల్లటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇతను ఏం చేస్తున్నాడు, మందసం తన ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆచరిస్తారో, దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలో, ఏ విధంగా ఘనపరచాలో, ఏ విధంగా కీర్తించాలో, ఏ విధంగా దేవుని సన్నిధిలో పరవశిస్తూ నాట్యం అడగాలో, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు. ఆయన ఏం చేయాలో మొత్తం ఆయనకి ఉదయకాల నైవేద్యాలు, సాయంకాల నైవేద్యాలు అర్పించుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనం వినదగిన ఒక విషయం ఉంది. ఈ ఓబేదోము ఇంటికి రాక మునుపు అబీనాదాబు ఇంటి దగ్గర మందసం ఉంది.
అతడి ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు మందసము అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అబీనాదాబు ఇంటి కాడ అసలు ఏ కార్యము జరగకపోగా తన ఇద్దరు కుమారులు నశించిపోయారు. ఇద్దరు కుమారులు చనిపోయారు. అంటే తనకేం కలిగింది అక్కడ? నష్టము. ఇక తనకు కీడే గాని మేలేమి కలగల. కీడే గాని మేలేమి కలగల. కానీ ఈ ఓబేదెదోము ఇంటికి వచ్చిన తర్వాత మందసము 3 నెలలే ఉంది. ఈ మందసము 3 నెలల్లో ప్రభు ఎంతటి కార్యం చేశాడు అంటే, ఓబేదెదోముని, అతని ఇంటి వారిని, అతనికి కలిగిన సమస్తమును కూడా ప్రభు ఆశీర్వదించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా ఉండి దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పి, మాలో ఉన్నాడని చెప్పి భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వదించడం విషయమో కాదు, తాను తనకు కలిగిన సమస్తం అంటే తాను ఓబేదెదోము యొక్క కుటుంబము వీళ్ళు ఆస్వాదించబడ్డారా అంటే అక్కడ కాదు. ఇక్కడ ఇంకా ఎక్కువైపోయింది. అంటే తనకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. తనకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడింది. అంటే తన పొలాలే కావచ్చు, పాడే కావచ్చు, ఇంకా తోటలే కావచ్చు, ఏవైనా కావచ్చు, తన పేరు మీద ఉన్న అన్ని కూడా తనకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడింది. ఎన్ని దినాల్లో? 3 నెలలలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3 నెలల్లోనే అంతగా ఆశీర్వదించబడ్డాడు ఓబేదెదోము. ఈ విషయము ఆ నోట ఈ నోట దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. అరే, మనం విడిచి వచ్చిన ఆ మందసము ఇంతగా, ఆ మందసమును మనం విడిచి వస్తే ఇప్పుడు ఓబేదెదోము ఇంటికి చేర్చేసి వచ్చేసేమో, ఓబేదెదోము ఇంతగా ఆశీర్వదించబడ్డాడా అని దావీదు వెంటనే లేచి బయలుదేరి ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన తర్వాత ఆ దావీదు ఆ మందసాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, ముందుగానే అసలు తన ఇంటికి తీసుకువెళ్ళాల్సిన మందసమే అది. దావీదు ఓబేదెదోము ఇంటికి ముందుగానే తన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. కానీ అక్కడ అతను చనిపోయాడు కాబట్టి, చనిపోయాడు అన్న విషయం అందరూ భయపడి, ఈ మందసం నా ఇంటికి వస్తే నేనేమైపోతాను అనే ఒక భయము దావీదు పట్టు ఉంది కాబట్టి అందరూ ఎక్కడోళ్ళు అక్కడే ఆ మందసాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఓబేదెదోము అలా లేడు. దేవుని కృపను పొందిన వాడిగా ఉన్నాడు. తాను ఆశీర్వదించబడ్డాడు, తన కుటుంబం ఆశీర్వదించబడింది, తనకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇది చూస్తుంటే నాకు ఏబు గుర్తుకు వస్తున్నాడు. ఎందుకంటే ఏబు కలిగిన సమస్తము చుట్టూ కూడా దేవుని యొక్క కంచి వేసి ఉంచాడు. ఆ దేశంలో ఏబు అంత ధనవంతుడు ఎవరో లేరు. అంతగా ఆశీర్వదించబడ్డాడు, అంతగా అభివృద్ధి చెందాడు. అంటే ఇక్కడ కూడా ఓబేదెదోముని చూస్తే ఓబేదెదోము కూడా ఆ విధంగానే తను కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడ్డాయి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది చూసిన దావీదు తన గుడారానికి మందసమును తీసుకుని వెళ్ళాడు. అక్కడ నుంచి గుడారంలో వచ్చి దావీదు పురములోకి వెళ్ళిన మందసము, దావీదు ఇంటికి వెళ్ళిన మందసము దావీదుని చక్రవర్తిని చేసింది. దావీదుకు నలుదిక్కుల నెమ్మదినిచ్చింది. అంతేకాదు, దావీదుకు శాశ్వతమైన కృపను చూపించి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు యొక్క సంతానానికి శాశ్వతమైన కృపను సంపాదించుకునగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎట్లా అంటే మందసాన్ని తన ఇంటిలో చేర్చుకొని ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, మన పితరులు ఉన్నారు. వారు ఏం చేసేవారంటే ఒకే బండలోని నీళ్ళు తాగారు, ఒకే ఆహారము తిన్నారు.
ఒకే బండలో ఉంది పానం చేశారు, ఒకే బండలో ఉంది భుజించారు. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. ఆత్మ సంబంధమైన ఆహారం భుజించిన వారే వారంతా కూడా. ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిన వారే. వారంతా ఏం చేశారంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. నశించిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54, 55 వచనాలు ధ్యానించుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నాయి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందు నేనును వాని యందు నిలిచి ఉందని. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఎవరైతే మన ప్రభు యొక్క రక్త మాంసాలు భుజిస్తారో వారి యందు ప్రభు యందు వారు నిలిచి ఉంటారు. వారు నిత్య జీవానికి వారసులై ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ఎవరు సంపాదించుకోగలిగారయ్యా అంటే తన కుటుంబము కోసం వారు, తన బిడ్డల కోసం వారు సంపాదించుకోగలిగారు. ప్రియులారా, మరి నేను అడుగుచున్నాను, వారు తమ 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 ఇంటి వారి భోజనమునకు సమకూర్చుకొనబడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు తమ ఇంటి వారి భోజనం కోసం సమకూర్చుకున్నారు. సమస్తము కూడా సమకూర్చున్నారు. మనం ముందుగా చూస్తే అబ్రహాము వాగ్దానాన్ని పొందుకోగలిగాడు దేవునికి ఆహారం ఇచ్చి. నోవాకు తన ఇంటి వారి రక్షణ కోసం ఇంటి వారిని అందరూ కూడా రక్షించుకోగలిగాడు. అలాగే యాకోబు తన తండ్రి నుంచి దీవెన పొందుకోగలిగాడు. ఎలాంటి దీవెనది? తన కుమారుల మూలముగా యాకోబు యొక్క కుమారుల మూలముగా అబ్రహాముకిచ్చిన వాగ్దానాలు నెరవేర్పు కాలములో నీ ద్వారా జరుగుతాయన్నంత ఆశీర్వాదం పొందుకున్నారు. అంటే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీ మూలంగా, నీ సంతానం మూలంగా సర్వలోక జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అనేది యాకోబు యొక్క సంతానములోంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి నుంచి వచ్చారు? యాకోబు నుంచి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, అంతటి ఆశీర్వాదాలు, అంతటి వాగ్దానాలు వారి కుటుంబాల కోసం, వారి ఇంటి వారి కోసం వారు సంపాదించుకోగలిగారు. శ్రేష్టమైన సరిపడా ఆహారము వారికి సరిపడా ఆహారం సమకూర్చుకున్నారు. అంటే మనం కొంచెం లోతుగా తీసుకున్నాం కాబట్టి కుటుంబాల కోసం వారు ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలని సంపాదించుకోగలిగారు. ఓబేదు మనం చూసినట్లయితే ప్రియులారా, 3 నెలల్లో 3 నెలలు అతను ఆశీర్వదించబడటమే కాదు, అతను కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడిందంటే చూడండి, అతను దేవుని సన్నిధిలో ఎంతగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఎంతగా కనిపెట్టాడు, ఎంత భక్తి చేశాడు. 3 నెలల్లోనే అతను కలిగిన సమస్తము కూడా ఆశీర్వాదించబడిందంటే సామాన్యమైన విషయమా అండి అది? సామాన్యమైన మాట అండి అది? అసలు 3 నెలల్లోనే అతను అంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే ఇంకా దేవునితో ఎంతగా పెనవేయబడ్డాడో చూడండి. దావీదు కూడా మందసం తీసుకుని తన ఇంట్లో పెట్టుకున్న దావీదు
రాజు నుంచి చక్రవర్తిని చేశాడు. చక్రవర్తి నుంచి 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు సరిహద్దులో. నలుపక్కల కూడా నెమ్మది. ఎవరు కూడా దావీదు మీద కూర్చొనోళ్ళు లేరు. అందరూ కూడా నెమ్మది. అందరూ కూడా సమాధానంతో ఉండేవారే. అంతేకాదు దావీదుకు శాశ్వతమైన కృపను సంపాదించుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శాశ్వతమైన కృప తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం శాశ్వతమైన, తన ఇంటి వారి కోసం శాశ్వతమైన కృపను సంపాదించుకోగలిగాడు. కొర్నేలిని చూస్తే తాను రక్షించబడ్డాడు. తన కుటుంబం రక్షించబడింది. తన స్నేహితులు, తన బంధువులు అందరూ కూడా రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొర్నేలి ఎవరిని విడిచిపెట్టుకోవాలి. తనకు కావలసిన వారందరిని అక్కడ సమకూర్చుకుని అందరిని కూడా రక్షించుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అదే విధంగా సంఘముగా చూస్తే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆత్మ సంబంధమైన ఆ బండలోని నీళ్ళే తాగారు. ఆత్మ సంబంధమైన ఆహారమే తిన్నారు. కానీ వారు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి దూరమై వారు చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఎవరైతే ఆయన రక్త మాంసాల్లో పాల్పంపుకుంటున్న కుటుంబం ఉందే, ఆయన్ను చేర్చుకున్న కుటుంబం ఉందే, ఆయనతో పెనవేయబడిన ఆ కుటుంబం ఉందే, ఆ కుటుంబము ప్రభు వారితోనూ వారు ప్రభువుతోనూ ఉండటమే కాకోకుండా వారికి నిత్య జీవాన్ని నా ప్రభు అనుగ్రహించారు. హల్లెలూయా. మరి ఇన్ని కుటుంబాల గురించి నేను చెప్పాను. మరి ఇన్ని కుటుంబాల్లో ఏ కుటుంబం నీది? ఏ కుటుంబంలో ఉన్నావు నీవు? అబ్రహాము కుటుంబం లాగా ఉందా నీ కుటుంబం? అబ్రహాం పొందినట్టుగా ఆశీర్వాద జీవులను పొందుకున్నావా? లేదా నోవాకు వలె నీ ఇంటి వారందరూ కూడా రక్షించుకోగలిగిన ఆ నోవాకు కుటుంబం లాగా నీ కుటుంబం ఉందా? యాకోబు కుటుంబం వలె నీ కుటుంబం ఉందా? లేదా ఒబేదోము కుటుంబం లాగా నీ కుటుంబం ఉందా? దావీదు కుటుంబం వలె నీ కుటుంబం ఉందా? కొర్నేలి కుటుంబం వలె నీ కుటుంబం ఉందా? లేదా ప్రభువుతో పెనవేయబడిన కుటుంబం నీ కుటుంబంగా ఉందా? ప్రభువుతో నీతో ప్రభు ఉన్న ఆ కుటుంబం నీ కుటుంబమా? ఇన్ని కుటుంబాల్లో ఏ కుటుంబం నీ కుటుంబం? నీ ఇంటి వారి కోసం నీవు సంపాదించిన ఆహారం ఏ ఆహారం? అది సమకూర్చిన ఆహారం. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లారా, మనము ప్రభువుకి అత్యంత సమీపంగా ఉన్నాం. పిలిస్తే పలికేంత దూరంలోనే ఉన్నాం. పిలిస్తే పలికేంత దూరంలోనే ఉన్నాం. అనీక్షణము మరుక్షణము రాబోతున్నారు. తర్వాత ఆయన మనకు పిలిచిన కనపడ్డో దొరకడు. కాబట్టి అవకాశం ఉన్నంతసేపే మనం ఏం చేయాలి? అవకాశం ఉండంగానే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకు దొరుకు కాలంలో మనము ఆయన్ని బ్రతుక్కోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మరి నీ కుటుంబం కూడా ఏదో ఒక కుటుంబంగా, నేను చెప్పబడిన కుటుంబాలన్నింటిలో ఒక కుటుంబంగా ఉండాలని నేను ఆశపడుతున్నా. వారితో నీవు కూడా దేవునితో పెనవేయబడుతూ ఉండాలి. నీ కుటుంబం వర్ధిల్లాలి. నీవు ఆశీర్వదించబడాలి. నీవు ఆశీర్వదించబడితేనే కుదరదు అక్కడ. నీకు కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి ఈ రాత్రి అయినా, ఇంత వాక్యం విన్నాకైనా నేను కూడా ఇలాగే ఉండాలి ప్రభువా అని నువ్వు అనుకుంటావా? లేదా అందరూ ఆత్మ సంబంధమైన క్రీస్తు అనే ఆ బండలోంచి నీళ్లు తాగి ఆ ఆత్మ సంబంధమైన మన్నా అనే ఆహారం అందరూ తిని
వారు ఎవరు కూడా ప్రభువుకి విరోధంగా ఉండి అరణ్యములోనే వాళ్ళు ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. అలా మాత్రం మనం ఉండకూడదు అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మనమంతా కూడా శ్రేష్ఠులమై ఉన్నాం. ఎందుకు శ్రేష్ఠులం అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో కడిగిపోయిన దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, మనమంతా ఆయనతో మనము ఆయన ఎక్కడున్నాడో అక్కడ, మనం ఎక్కడున్నామో ఆయన అక్కడ. అంటే మనతో ఆయన ఆయనతో మనము కలిసి ఉండేటట్లుగా మనమంతా కూడా ఆ కృపలో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక